రాజగోపాల్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని సందర్భం. ఇలా రాజగోపాల్ రెడ్డి పదవులు ఎంపీగా 5 సంవత్సరాలు చేసిండు, అదేవిధంగా ఎమ్మెల్సీగా 3 సంవత్సరాలు చేసిండు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మళ్ళీ 4 సంవత్సరాలు చేసిండు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు. ఇన్ని 5, 3, 8, 4, 12, 14 సంవత్సరాలలో ఈ మునుగోడు నియోజకవర్గంలో తను చేసింది శూన్యము. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు గల్లీలో నీ ప్రభుత్వమే, ఢిల్లీలో నీ ప్రభుత్వమే, ఇప్పుడు కూడా నీ ప్రభుత్వమే. కనీసం 14 సంవత్సరాలు 14 లేయింగ్ స్టోన్స్ ఎక్కడన్నా ఏది శిలాఫలకాలు తోటి ఏర్పాటు అభివృద్ధి చేసినవా? ₹1 నిధులు ఎక్కడన్నా వెచ్చించినవా? ఎంతసేపు తన కాంట్రాక్ట్ల కొరకు తప్ప ఈ ప్రాంతం మీద తనకు ప్రేమ లేదు. ఎంతసేపు ఆయనకు పదవులు కావాలి, పదవుల కొరకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడేం చేసిండు? మొన్న ఇది ఈ 23 ముందు ఆయన రాజీనామా చేసిండు. ఏది కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసేటప్పుడు లేదు అధికార పార్టీలో నేను లేను, నాకు నిధులు ఇస్తలేరు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అని అన్నాడు. మరి రాజీనామా చేసి వెళ్ళకపోయిండు, బీజేపీలోకి పోయిండు. మరి అధికార పార్టీ అని కేవలం అప్పుడు రాజీనామా చేసింది 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కొరకే. ఢిల్లీ బీజేపీ నాయకులతోటి చేతులు కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో భాగమే తనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది ఇది వాస్తవం. అది తానే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో కలబొల్లి మాటలు చెప్పిండు. మొన్న గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచి ఇప్పటికీ సుమారుగా 20 నెలలు కావస్తా ఉన్నది. 20 నెలలలో ఈ ప్రాంతానికి నువ్వు తెచ్చిన నిధులు ఎన్ని? అప్పుడు రాజీనామా చేస్తే నిధులు వచ్చినాయి అన్నాడు కదా. అప్పుడు మేము ఎంత కష్టపడ్డామో, ఏం చేసినామో ఒకసారి నాకు 4 సంవత్సరాలు ఒకసారి, 1 సంవత్సరం ఒకసారి, 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు ముందుగా కొత్త ప్రభుత్వం, తర్వాత మొన్న గెలిచినప్పుడు 1 సంవత్సరం 6 నెలలు మళ్ళీ ఎన్నికల సమయమే. నాకు 2.5 సంవత్సరాలనే సుమారుగా ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో 10 పనులు చేసి నేను చూపించినాను. ఏ గ్రామం వెళ్ళినా నిశాన్ ఉంది. గ్రామ పంచాయతీ కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, లేకపోతే వాటర్ ట్యాంక్ కానివ్వండి, లేకపోతే అటు చూస్తే ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే ఇటు మున్సిపాలిటీ కానివ్వండి, అటు చండూరు మున్సిపాలిటీ కానివ్వండి, అది చౌటుప్పల్ మున్సిపాలిటీ కానీ ఏదైనా కానీ నేను చేసిందే. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఆ అవసరాలన్నిటిని కూడా వాళ్ళకి వివరించి చెప్పి సందర్భం వచ్చినప్పుడల్లా జిల్లా మంత్రిని తీసుకొచ్చి, సందర్భం వచ్చినప్పుడల్లా సంబంధిత మంత్రులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటి కూడా నేను పరిష్కారం తీసుకొచ్చిన. అట్లాగనే 100 పడకల ఆసుపత్రి కూడా నేను సంబంధిత మంత్రిని అడిగి నేను 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాను. ఈ డబల్ రోడ్ కూడా నేను తీసుకొచ్చింది. 1, 2 అండి. ప్రతి గ్రామంలో మనం చేసిన పనులు తప్ప ఇప్పుడు ఆయన చేసిన పనులు ఏమి లేవు. ఏమంటాడు ఆయన? నాకు ప్రభుత్వం సహకరిస్తలేదు, నాకు నిధులు ఇస్తలేరు. ఆయనకు ప్రభుత్వం సహకరిస్తలేదంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, అడగాలి. ఎన్నడన్నా నువ్వు ఒక మంత్రిని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినవా? ఈ ప్రాంత సమస్యలను వాళ్ళకి చూపించినవా? కనీసం ఇక్కడ మీ అన్న అప్పుడు ఎంపీగా తీసుకొచ్చినవా? మీ అన్న మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం, R&B మంత్రి. ఆ మంత్రిని ఎన్నడన్నా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినవా? కనీసం మీ అన్నతోటి ఈ నియోజకవర్గ సమస్యలు చెప్పినవా? అదేవిధంగా ఇప్పుడున్న ఎంపీ ఉన్నాడు, కనీసం ఎంపీని ఎన్నడన్నా తీసుకొచ్చావా ఈ ప్రాంతానికి? ఈ మునుగోడుకు ఆయన ఏమనుకుంటుండు అంటే, ఈ మునుగోడు అనేది నా ఆస్థానము. పూర్వకాలంలో ఆస్థానాలు ఉండే, ఆస్థానాలకు ఒక రాజు ఉండే. అట్లాగే ఈయన మునుగోడుకు నేనే రాజు, నేనే మంత్రి, నేనే పతాని, నేనే ప్రతి ఒక్కటి అనుకొని ఈ మునుగోడును ఒక రాష్ట్రంగా అనుకుంటుండే ఆయన. ఈ రాష్ట్రం మునుగోడు రాష్ట్రం, ఈ మునుగోడు రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి, నేనే మంత్రి అనుకొని ఏ ఒక్కరిని కూడా రాణిస్తలేడు.
నియంతృత్వ పాలన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే ఏమన్నాడు ఆయన? మంత్రి 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 అని కలవరిస్తుండు. మంత్రి పదవి మీద ఉన్న ప్రేమ, మంత్రి పదవి మీద ఉన్న సోయి ఈ ప్రాంతాభివృద్ధి మీద లేకపోయా నీకు. తనే చెప్పిండుగా మొన్న ఏమని, నాకు ఎల్బీ నగర్కి వెళ్ళి పోటీ చేయమన్నారు, ఎల్బీ నగర్కి వెళ్ళి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తాన్నారు అని ఆయనే చెప్పిండు. అయినా కానీ మునుగోడు ప్రజల మీద ఉన్న ప్రేమతోటి నేను మునుగోడుకు వచ్చి పోటీ చేస్తున్నట్టు. అరే ప్రేమతోటి పోటీ చేసినప్పుడు మళ్ళీ మంత్రి పదవి ఎందుకు అడుగుతున్నావా? ప్రజలు గ్రహిస్తలేరా ఈ విషయంలో? ఏమనంటే మునుగోడు ప్రజల మీద ఉన్న ప్రేమ, మునుగోడు ప్రజల మీద నీకు ప్రేమ లేదు. ఈ ప్రాంతం మీద ఉన్నది ప్రేమ కాదు, నీకు కపట ప్రేమ. కేవలం నీ పదవి మీద ఉన్న ప్రేమ తప్ప అది పదవి మీద ప్రేమ ఉందని చెప్పలేక మునుగోడు ప్రజల మీద ప్రేమ ఉంది, మునుగోడు ప్రజల మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఏ రోజైనా ఈ ప్రాంత అభివృద్ధి గురించి నువ్వు ఏ మంత్రి దగ్గరికన్నా వెళ్ళినవా? నేను గీర ఒక ఊర్లో చౌటుపల్ల మాట్లాడుతున్నాడు, నేను 100 సార్లు మంత్రి దగ్గరకు పోయినా కానీ నాకు నిధులు ఇస్తలేవు. 100 సార్లు కానీ ఒక్కసారి పోయినవా? ఏ మంత్రి దగ్గరికన్నా అలా ఛాంబర్కి పోయి గిది కావాలి, లేకపోతే వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి పోయి గిది కావాలని అడిగినవా? ఒక ఫోటో చూపించు. ముఖ్యమంత్రిని కలిసినవా? ఎంతసేపు వాళ్ళ మీద నిందలు తప్ప నీకు ఏ రోజు కూడా వాళ్ళని సమస్యల గురించి చెప్పింది లేదు. ప్రభుత్వంలో వండుకుంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు నిధులు ఎట్టిస్తారే తెలియదా? ఇలా ఒక కుటుంబంలో ఉండి ఒక కొడుకు తండ్రిని దూషిస్తూ ఉంటే తండ్రి కొడుకుకు ఏమన్నా మేలు చేయాలని ఉంటుందా? అర్థం చేసుకోవాలి. 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినావు. ఆ ఇంగిత జ్ఞానం లేకపోతే ఎవరు చెప్పాలా నీకు? ఇవాళ మొన్న సబ్ స్టేషన్లు, నేను తెచ్చిన సబ్ స్టేషన్లు కొబ్బరికాయలు కొట్టుకుంటుంది, ఇది నేను తెచ్చిన. నువ్వు తెచ్చింది శూన్యము, ఒక్క అభివృద్ధి. మళ్ళీ తెచ్చింది నువ్వే అంటావు. మొన్న 100 కోట్లు శాంక్షన్ చేసిరంటావు, మళ్ళీ ఇవాళ ఏమంటావు? ప్రభుత్వం నుంచి రూపాయి ఇస్తలేరని మాట్లాడుతాం. 100 కోట్ల జీవో చూపిస్తావా? ఏ ఒక్క పందాన జీవో చూపిస్తావా? అలా నేను నారాయణపూర్ మండల పరిధిలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్ల విషయంలో 60 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి అన్ని కూడా నేను శంకుస్థాపన చేస్తే అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. నువ్వు ఒక్క లెటర్ ఇస్తే, మంత్రి దగ్గర పోయి ఒక లెటర్ ఇస్తే ఆ నిధులన్నీ అట్లాగనే ఉండేటివి. ఆ పనులన్నీ అట్నే ఏది పరిధిలో ఉండే పనులు చేయించుకోవడానికి అవకాశం ఉండేది. ఒక లెటర్ ఇవ్వడానికి కూడా నీకు తీరిక లేదు. మళ్ళీ అంటే రాజీనామా చేస్తా. మరి నువ్వు రాజీనామా చేస్తే వణికి బాధ అవుతుంది. నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే ఇంకేం చేస్తావా అది నీ ఇష్టం, నీ పార్టీ ఇష్టం. ప్రజల ముందర స్టేజ్ల మీద ఎందుకు చెప్తావు? రాజీనామా పోవాలి, రాజీనామా చేసి ఇచ్చి రావాలి. గతంలో రాజీనామా చేసినప్పుడు ఏ స్టేజ్ల మీద చెప్పినావు? ఢిల్లీ పోయి రాజీనామా చేస్తున్నాను, రాలే. 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ నాయకుడే కదా మనం చెప్పింది. ఓ చోట నాయకుడు ఉండు, వాళ్ళ నాయకుడు మొన్ననే ప్రెస్ పెట్టి చెప్పిండు, 2 సంవత్సరాలలో ఏ ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేదు ఈ ఎమ్మెల్యే. ఆయనకు మంత్రి పదవి మీద ఉన్న సోయి ఈ ప్రాంత అభివృద్ధి మీద లేదని వాళ్ళ నాయకుడే సోయాని చెప్పిండు. ఇంకా మన నేను చెప్పేది, నువ్వు చెప్పేది, ఎవరు చెప్పేది ఏముంది? ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఏడిగో మంత్రి పదవి ఏమనంటే నా జైలుకి వెళ్ళి ఖర్చు పెడుతున్నాను, ఏమనంటే నా జైలుకి వెళ్ళి ఖర్చు పెడుతున్నాను. ఏం పెడుతున్నావా నీ జైలుకి వెళ్ళి ఖర్చు? నీకు చేతగానితనంతో నీ జైలుకి ఎన్ని కోట్లు పెట్టినావు? ఎన్ని కోట్లు పెడితే ఈ మునుగోడు నియోజకవర్గం నీ జైలుకి వెళ్ళి పెడితే అభివృద్ధి కావాలి? నీ జైలుకి వెళ్ళి పెట్టేటప్పుడు నీకు ఇంకా పదవి ఎందుకు? నీకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? పెద్ద గొప్పడివి కదా, ఆర్థికంగా శ్రీమంతుడివి కదా. ఇలా చేసింది ఏంది నువ్వు? శూన్యం. ఇలా కంటివేలు కార్యక్రమం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కంటివేలు కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి కూడా మనం వాళ్ళకి పరీక్షలు చేయించి అద్దాలు ఇచ్చి అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయించినాం. దాన్ని ఏదో గొప్ప చేస్తున్నట్టు శంకర నేత్రాలయం ఏదైతే ఉందో అది ఫ్రీగా చేస్తారు. ఎవరు చెప్పినా కానీ ఫ్రీగా చేస్తారు. వస్తారు, క్యాంపులు పెడతారు, ఫ్రీగా చేస్తారు. దాన్ని నా జైలుకి వెళ్ళేది పెట్టి వాళ్ళకి ఆపరేషన్లు చేయిస్తున్నా అని చెప్తారు. స్కూల్కి పోతాడు, 4 పిల్లల్ని పిలిపించి పిల్లలకు ఏదో 10,000 15,000 ఇచ్చి నా జైలుకి వెళ్ళి ఇస్తున్నట్టు. సుశీలమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ కింద ఇస్తున్నట్టు. అసలు సుశీలమ్మ ఫౌండేషన్ ట్రస్ట్కు నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి చెప్పగలుగుతావా? అది నువ్వు ఇస్తున్నావా లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తుర్రా
లేకపోతే ఏమైనా కంపెనీలు కానీ ఏదైనా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇస్తున్నారా? అందరు అనుకుంటా ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోట్ల రూపాయలు సుశీలమ్మ ఫౌండేషన్ కు తీసుకొని దాంట్లో లక్షలు కూడా ఖర్చు పెడతలేడు అనేది ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నది. ఇది వాస్తవమా కాదని నీకు తెలవాలి. అది ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినా నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతావా? ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను ఉన్నప్పుడు కోట్ల రూపాయలు నేను రోడ్ల మీద వచ్చిన, కోట్ల రూపాయలు డ్రైనేజీల కొరకు, కోట్ల రూపాయలు ఏది బ్రిడ్జిల కొరకు, కోట్ల రూపాయలు ఏది ఈ డాంబర్ రోడ్ల కొరకు నేను వెచ్చించి పనిచేయించిన. అలాంటిది నువ్వేనా శాశ్వతంగా ఉండే పనులు ఏమైనా చేయగలుగుతున్నావా సిఎస్ఆర్ ఫండ్స్కి వెళ్ళి? ఇవాళ రిజర్వాయర్ అంత పెద్ద రిజర్వాయర్ తీసుకొచ్చిన వాళ్ళు ఏం చెప్పినావు రిజర్వాయర్ గురించి? ఎకరాకు 15 లక్షలు ఇప్పిస్తా, మరి ఇప్పియవు ఇలా. ఆ రోజు ఇల్లు కట్టిస్తే నేనే ఎకరం మూగికొని ఇల్లు కట్టిస్తాను, నువ్వు అధికారంలో కట్టియవు. ఏం చేస్తున్నట్టు? కనీసం ఆ రిజర్వాయర్ గురించి ఎన్నడన్నా ఒక్క రోజైనా నువ్వు అధికారులను కూర్చోబెట్టి మాట్లాడి రిజర్వాయర్ పనులు ఏమవుతున్నాయని ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా అధికారులని సమీక్ష చేసి ఏం పనులు అవుతున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, కరెంట్ వస్తుందని ఆలోచించినవా? ఏమన్నా అంటే అన్ని ఒట్టి మాటలు, పొల్లు మాటలు మాట్లాడుకుంటా యూట్యూబర్స్ని పెట్టుకున్నాడు నలుగురిని. ఆ యూట్యూబ్లను మోత మోగిస్తుంటాడు. ఓ రాజగోపాల్ రెడ్డి ఐసా పైసా ఏవో అని ఏదో ఒకటి కరెక్ట్ కదా, అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. మొన్న అంతంపేటకు ఒకటి మాట్లాడిండు, ఏదైతే తాను జైలుకెళ్ళి ఇస్తున్నానే అన్ని కూడా బూటకము. ఏదో ఒకరికి ఎన్నో ఇస్తే దాన్ని పెద్ద అలచల్ చేసి గై కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో కోట్ల కొద్ది రూపాయలు తీసుకొచ్చి వెనుకబడ్డ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. మేము సాధ్యమైనంత వరకు చేసినాం. ప్రతి గ్రామంలో ఏ పని చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేసినారు అని చెప్తా ఉన్నారు. నీ ఒక్క చెప్పు, ఒక్కటి కనీసం ఒక గల్లీలో నువ్వు చేసిన రోడ్డు నుంచి నువ్వు నీ ఫండ్స్ ఏదైతే ఎంపీలేగా ఉన్నప్పుడు కానీ నీ ఫండ్స్ ఏది సిడిపి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఖర్చు పెట్టినావు ఓనికి తెలియదు. అది నువ్వే చెప్పాలి ఏడ ఖర్చు పెట్టినది. కోట్ల రూపాయలు మరి ఏ మోరిలో పోసినావో తెలియదు, లేకపోతే ఏం చేసినావో అర్థం కాదు. ఇలా ఏదేమైనా కానీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఆ పేరు కూడా పెట్టడం అంటే అంత ఊరికే చెప్పడం అంటే అంత బాగుండదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన స్వార్థం కొరకే పనిచేస్తూ ఉన్నాడు, ఇది వాస్తవం. ఇవాళ మునుగోడు అభివృద్ధి కొరకు ఆయన నేను ఏదో త్యాగం చేస్తున్నా అంటుండు, కానీ మునుగోడు అభివృద్ధి కొరకు కాదు, ఆయన కాంట్రాక్ట్ల కొరకే ఈ రాజీనామా అనే డ్రామా మొదలుపెట్టిండు. ఈ డ్రామా ఇంకెన్ని రోజులో ఆడలేవు. మునుగోడు ప్రజల మీద ఉన్నది నీకు ప్రేమ కాదు, కపట ప్రేమ, ఇది వాస్తవము. నీకు మునుగోడు ప్రజల మీద ప్రేమే ఉన్నట్టయితే నువ్వు మంత్రి దగ్గరికి వెళ్తావా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తావా, ఎవరి దగ్గరికి వెళ్తావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నిధులు తీసుకొచ్చి చేయగలిగితే సంతోషం. ఇవాళ మంత్రి పదవి నీకు వస్తుందంటే మేము కూడా సంతోషపడతాం. కానీ మంత్రి పదవి అని స్టేజ్ల మీద బజార్ల మాట్లాడితే రాదు. అది అధిష్టానం దగ్గర పోవాలి, మాట్లాడుకోవాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఇస్తే తీసుకో. లేకున్నా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నిధులు తెచ్చినా కదనయా, మరి నువ్వు ఎమ్మెల్యేగా చేయలేవా? అధికార పార్టీలు ఉన్నావు కదా, నేను అధికార పార్టీలు ఉన్నప్పుడే చేసిన, మరి నువ్వు చేయొచ్చు కదా. నీతోటి ఏమీ చేత కాదు, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. చేత కానీ ఎమ్మెల్యేవు, నీకేమున్నా నీకు కాంట్రాక్ట్ల మీద ఉన్న సోయి ఈ మునుగోడు ప్రాంత అభివృద్ధి మీద లేదు. ఇది వాస్తవం. నేను అనుకుంటా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు రాజీనామా డ్రామా ఆడేది కాంట్రాక్ట్ కొరకని అనుకుంటున్నా, కానీ అప్పుడు బీజేపీ పార్టీలో తెచ్చుకున్న 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఏదైతుందో దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. మళ్ళీ ఆ ఇబ్బందులను తొలగించుకోవడం కొరకు మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి బీజేపీలకి ఇట్లా పోయి మళ్ళీ ఇబ్బందులను తొలగించుకోవడానికే ఈ డ్రామా అనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను, ప్రజలు అనుకుంటా ఉన్నది, ప్రజలంతా గమనిస్తారు. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వంలో ఇక ఆయనే ఈయనే ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిది ఒక బాట, ఈయనది ఒక బాట, ఈయన అన్నది ఒక బాట. ఈ మూడు రాళ్ళు ఎప్పుడు కలవయి అప్పటికప్పుడే నువ్వే
బేష్ అనుకుంటారు, అప్పుడప్పుడే బాయ్ బాయ్ అనుకుంటారు, అప్పుడప్పుడే తిట్టుకుంటారు. ఏం అర్థమే కాదు, వాళ్ళ భాష అర్థం కాదు, వాళ్ళ వ్యవహార శైలి అర్థం కాదు, ఏమర్థం. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మళ్ళీగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ బాగుపడుతుందని ఆశపడుతూ ఉన్నారు. అప్పుడు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు మొత్తం శూన్యం అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాజెక్టులు ఏదైతే శివానగూడెం రిజర్వాయర్ ఉందో కానీ, లేకపోతే ఈ రాజకొండ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ పూర్తి అవుతాయి. దీని గురించి ఆలోచిస్తుండా రాజకొండ లిఫ్ట్ గురించి?